హలో ఫుడీస్, ఈరోజైతే మనం కాజు బనానా మిల్క్ షేక్ని రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం అయితే ముందుగా ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ని తీసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని గడ్డ కట్టించుకోవాలి. మనం ఎప్పుడైతే మిల్క్ షేక్ చేద్దాం అనుకుంటున్నామో అరగంట ముందుగా డీప్ ఫ్రీజ్లోంచి పాలుగడ్డని తీసి బయటన పెట్టుకోవాలి. ఆ పాలుగడ్డను చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోండి. పాలుగడ్డ వేసుకున్న తర్వాత 2 అరటిపళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిలో వేసుకోండి. తర్వాత ఇందులోకి 100 ml మిల్క్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 స్కూప్ల వెనిలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ గిన్నె మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారుగా మన బనానా మిల్క్ షేక్ అనేది ఎంత చిక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం చేసుకున్న ఈ మిల్క్ షేక్ని అయితే ఒక గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. దీనికోసం మనం ఒక గ్లాస్ను తీసుకొని చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకుందాం. ఈ విధంగా డెకరేట్ చేసుకున్న గ్లాస్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ని వేసేసుకుందాం రండి. గ్లాస్లోకి మిల్క్ షేక్ని వేసుకున్న తర్వాత దానిలో 1 స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ని వేసుకొని దాని మీద కొంచెం బూస్ట్ను వేసుకొని చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకోండి. తర్వాత నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పులను దాని మీద వేసుకోండి. నేతిలో వేయించిన జీడిపప్పుని వేసుకున్న తర్వాత మరి కాస్త బూస్ట్ని వేసుకొని చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకోండి. యమ్మీ యమ్మీ టేస్టీ కాజు బనానా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టపడతారు. అంతేనండి, ఎంతో సింపుల్గా 3 మినిట్స్లో కాజు బనానా మిల్క్ షేక్ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏ వెరైటీ మిల్క్ షేక్ కావాలన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.